ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి ప్రభుత్వంలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. విశాఖలో సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ అడ్డగోలుగా జరిగింది. ఒక పోస్టింగ్కి 2 నుంచి 3 బదిలీ చేయడంతో సచివాలయ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 40 సచివాలయాల్లో ఈ వింత బదిలీలు చోటు చేసుకున్నాయి. ఉద్యోగంలో లేని వారికి కూడా పోస్టింగ్లు ఇచ్చేశారు. 3 ఏళ్ల క్రితం విధుల నుంచి తప్పుకున్న వ్యక్తిని బదిలీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ఈ బదిలీలో ప్రక్రియ ఏదైతే ఉందో లోపాభయిష్టంగా జరుగుతోంది, కావాలనే కక్ష సాధిస్తున్నారు అన్నట్టుగా కూడా సచివాలయ ఉద్యోగులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అసలు? కార్తిక్, మొట్టమొదటిగా సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన బదిలీలు ఏవైతే ఉన్నాయో బదిలీ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి కూడా చాలా గందరగోళ వాతావరణం కనిపించింది. ఎక్కడికక్కడ బదిలీ ప్రక్రియ వద్ద సచివాలయ ఉద్యోగులు ఆందోళన తెలియజేస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా బదిలీల ప్రక్రియ పూర్తయ్యేసరికి ఆ బదిలీలను చూస్తే సుమారు 40 సచివాలయాలకు సంబంధించి కూడా పూర్తిగా ఒకే పోస్టుకి 2 నుంచి 3 ఒకే దగ్గర బదిలీ చేసిన పరిస్థితి అనిపిస్తుంది. అయితే పూర్తిగా కూడా సచివాలయ ఉద్యోగులు ఎవరైనా సరే నీకు ఎక్కడ బదిలీ అయిందంటే నాకు కూడా అక్కడే బదిలీ అయిందని ఒకరికొకరు చెప్పుకున్న పరిస్థితి నెలకొంది. అయితే తీరా పూర్తిగా కూడా ఒక రికార్డ్స్ను పరిశీలించగా సుమారు 40 సచివాలయాలకు కూడా ఒకే పోస్టుకు 2 నుంచి 3 బదిలీ చేసినట్లుగా వారు గుర్తించారు. అదేవిధంగా గతంలో ఎవరైతే 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపోయిన వారికి కూడా ఇప్పుడు బదిలీ ప్రక్రియలో వారికి తాజాగా బదిలీ చేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే విశాఖపట్నంలోని ఒక ఈస్ట్ పాయింట్ వద్ద ఉన్న సచివాలయం ఉద్యోగిని 2 ఏళ్ల క్రితం రాజీనామా చేశారు. ఆమెకి ఇప్పుడు మద్దిలపాలెం 2 సచివాలయానికి ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే మరొక వ్యక్తి అఖిల్ అనే వ్యక్తి 3 ఏళ్ల క్రితం ఉద్యోగం నుంచి తప్పుకున్నారు. ఆ తప్పుకున్న తర్వాత కూడా ఇప్పుడు అతనికి మరొక సచివాలయానికి బదిలీ చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చాలా బదిలీ ప్రక్రియలో చాలా సచివాలయాలకు సంబంధించిన రీపోస్టింగ్లు జరగలేదు. అదేవిధంగా చాలా వరకు అన్ని ఖాళీలు ఉన్నాయి. కానీ అలాంటి ప్రక్రియను పక్కన పెట్టి ఇప్పుడు ఏకంగా ఈ బదిలీ ప్రక్రియలో పూర్తిగా కూడా అధికారుల అలసత్వం కనిపిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి కూడా పూర్తిగా వాలంటీర్ వ్యవస్థను నిర్మూలన చేశారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే నేరుగా ప్రజల్లోకి ఎటువంటి పథకం వెళ్ళాలన్నా సరే లేదా ఎటువంటి సేవలు అందించాలన్నా సరే సచివాలయ ఉద్యోగులు నేరుగా కనెక్టివిటీ ఉంది. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆ సచివాలయ ఉద్యోగులను ఇబ్బంది పెట్టేందుకు ఈ విధంగా ప్రక్రియ కొనసాగిస్తున్నారా లేకపోతే ఏం జరుగుతున్న అంశంపై కూడా సచివాలయ ఉద్యోగులు అర్థం కాని పరిస్థితి, వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. అయితే పూర్తిగా ఈ బదిలీ ప్రక్రియ అడ్డగోలుతనంగా అలసత్వం వహించడంతో పూర్తిగా అధికారులను సంప్రదించే ప్రయత్నం చేస్తారు సచివాలయ ఉద్యోగులు. అయితే వారికి మళ్ళీ ఈ మొత్తం ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ జీవీఎంసీ అధికారులు నేను కాదు అతను తప్పు చేశాడు అంటూ కూడా పూర్తిగా ఒకరిపై ఒకరు ఈ తప్పును నెట్టుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్తిక్. రైట్ నరేష్.